ఇంకో 2-3 రోజుల్లో నేను మరోసారి వచ్చినాక మరి ఈ ప్రోగ్రెస్ గురించి మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గురించి నేను మళ్ళీ 11th వస్తాను. ముఖ్యమంత్రి గారి స్థాయిలో మరి వారు ఇక్కడ రావడమా హైదరాబాద్లో 11వ తారీఖు సమీక్ష ఉంటుంది. ఆ తర్వాత మేము ఒక ప్రకటన చేస్తాం. జిల్లా నుంచి వచ్చిన ఈ క్యాడవర్ డాగ్స్ 3 మరి శరీరాలు ఉండే చోట ఆ ఇండికేషన్ ఉంది. అక్కడ ఆ ఉత్తరకాశీ నుంచి వచ్చిన ర్యాట్ మైనర్స్ వాళ్ళు తవ్వుతున్నారు. బహుశా రేపటి వరకు తెలుస్తుంది. పరిహారం విషయాల్లో ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా సార్? తప్పనిసరిగా అంటే మేము వాళ్ళు ఇక లేరు అనే ఒక నిర్దిష్టమైన డెసిషన్కి వచ్చినప్పుడు మంచి స్థాయిలో కంపెన్సేషన్ ఇవ్వదు. కాబట్టి లోపల ఇంకొంచెం క్రిటికల్గానే ఉందంట కదా, కళ్ళంతా కూడా క్రాక్స్ వచ్చినాయి. లోపలికి రెస్క్యూ టీమ్స్ జాగ్రత్త అంటే 50 ఇప్పుడు 14 కిలోమీటర్ టనల్ ఇది. 13 కిలోమీటర్ల 950 మీటర్ల వరకు ఇప్పుడు అంతా క్లియర్గా ఉంది. చివరి 50 మీటర్లలో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ చేయడము, ఎవరైతే లోపల పోతారో వాళ్ళకు కూడా లైఫ్ రిస్క్ ఉందనేది ఇప్పుడు ఎక్స్పర్ట్ చెప్తున్న విషయం. అందుకోసమే రోబోస్ తెప్పించాము. రేపటి నుంచి రోబోస్ కూడా పనిచేస్తాయి. ఇంకో 2-3 రోజుల్లో నేను మరోసారి వచ్చినాక మరి ఈ ప్రోగ్రెస్ గురించి మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గురించి నేను మళ్ళీ 11th వస్తాను. ముఖ్యమంత్రి గారి స్థాయిలో మరి వారు ఇక్కడ రావడమా హైదరాబాద్లో 11వ తారీఖు సమీక్ష ఉంటుంది. ఆ తర్వాత మేము ఒక ప్రకటన చేస్తాం. జిల్లా నుంచి వచ్చిన ఈ క్యాడవర్ డాగ్స్ 3 మరి శరీరాలు ఉండే చోట ఆ ఇండికేషన్ ఉంది. అక్కడ ఆ ఉత్తరకాశీ నుంచి వచ్చిన ర్యాట్ మైనర్స్ వాళ్ళు తవ్వుతున్నారు. బహుశా రేపటి వరకు తెలుస్తుంది. పరిహారం విషయాల్లో ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా సార్? తప్పనిసరిగా అంటే మేము వాళ్ళు ఇక లేరు అనే ఒక నిర్దిష్టమైన డెసిషన్కి వచ్చినప్పుడు మంచి స్థాయిలో కంపెన్సేషన్ ఇవ్వదు. కాబట్టి లోపల ఇంకొంచెం క్రిటికల్గానే ఉందంట కదా, కళ్ళంతా కూడా క్రాక్స్ వచ్చినాయి. లోపలికి రెస్క్యూ టీమ్స్ జాగ్రత్త అంటే 50 ఇప్పుడు 14 కిలోమీటర్ టనల్ ఇది. 13 కిలోమీటర్ల 950 మీటర్ల వరకు ఇప్పుడు అంతా క్లియర్గా ఉంది. చివరి 50 మీటర్లలో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ చేయడము, ఎవరైతే లోపల పోతారో వాళ్ళకు కూడా లైఫ్ రిస్క్ ఉందనేది ఇప్పుడు ఎక్స్పర్ట్ చెప్తున్న విషయం. అందుకోసమే రోబోస్ తెప్పించాము. రేపటి నుంచి రోబోస్ కూడా పనిచేస్తాయి.